హలో అండి, నమస్తే. మనందరి ఫేవరెట్ కర్రీతోనే వచ్చేసాను. ఎగ్స్, అండా బాబు అండా. అది మీకు నాకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. గుడ్డు ఉండగా ఇంకేం కావాలి మనకి, అండా దండా చెప్పండి. అదొక్కటి చాలు, మొత్తం 1 మంత్ లాగిచ్చేయచ్చు. రకరకాల రెసిపీస్ తోటి మన సైలాస్ కిచెన్లోనే ఒక 50 వెరైటీస్ ఆఫ్ ఎగ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈరోజు అట్లాంటి ఎగ్ వెరైటీస్లో ద కింగ్ ఆఫ్ ద ఎగ్ వెరైటీ తీసుకొచ్చాను, అండా మలై మసాలా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఇది స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తానండి, 4 స్టెప్స్లో. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకొని గుడ్లు వేయించి పక్కకు పెడదాం. స్టెప్ నెంబర్ 1. ఇన్ని స్టెప్పులు ఉన్నా కానీ సింగిల్ పాట్. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే కోడిగుడ్లు బాగా వేగును. మనకి బాగా తెలిసిన సైలాస్ కిచెన్ ప్రేక్షకులందరికీ జగమెరిగిన సత్యం ఇది. ఎగ్ మలై మసాలా, అండా మలై మసాలా ఏ రాయనో ఒకటే, అంతే. అయిపోయిందండి, కట్టేస్తున్న స్టవ్. ఇప్పుడు స్టవ్తో పనిలేదు నాకు, మీకు మసాలాలు చూపించాలి. 3, 4, 5, 6 పక్కకు పెట్టేస్తున్నాను. స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 2, ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇట్లాగా పేస్ట్ చేసుకొని రండి. స్టెప్ 2. ఆయిల్ బాగానే పడుతుందండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 జాపత్రి, ఒకటే జాపత్రి పడింది, 2 యాలకులు, 5-6 లవంగాలు, ఒకటే ఒక స్టార్ అనీస్. ఇది ముక్కలు ముక్కలైంది కాబట్టి ఒకటే స్టార్ అనీస్, షాజీరా. దట్స్ ఆల్ అండి. వేసిన తర్వాత ఇదిగోండి ఈ ఆనియన్ పేస్ట్ వేసేయండి. ఇది ఫ్రై అవుతుంటే ఒక మసాలా కలుపుదాం రండి. ఫ్రై చేస్తుంటాను వేరే స్టవ్ మీద పెట్టి, మీకు ఇక్కడ చూపించాలి కదా. ఇది చిక్కటి పెరుగుని చిలికినాము, 150 ml. దీంట్లోకి ఏమేమి వేస్తున్నానో చూడండి. మన మసాలాలన్నీ ఇందులోకే పడతాయి. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా. గరం మసాలాలో కూడా కొంచెం ధనియాలు ఉంది, అందుకని ఇక్కడ 1/2 టీ స్పూనే వేసా ధనియాలు. ఇవన్నీ కూడా మన సైలాస్ కిచెన్వే, ఉప్పు పసుపు కారంతో సహా. ఎంత సంతోషంగా అనిపిస్తుందో మీ వంటింట్లోకి కావాల్సిన అతి శుద్ధమైన మంచి క్వాలిటీ అన్నీ అందించగలుగుతున్నందుకు. 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ ఉప్పు, ఇంకొక టీ స్పూన్ మీరు తిన్నంత కారం, 1, 2, 3. ఇంకా ఏమేద్దాం ఇందులో, అసలైంది 1, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మంచిగా కలిపేద్దాం. పెరుగులో మన మసాలాలన్నీ కలిపానండి, ఉప్పు పసుపు కారంతో సహా, అల్లం వెల్లుల్లితో సహా అన్నీ కలిపేసిన పెరుగులో. ఇది ఒక మిక్స్చర్, దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. స్టెప్ నెంబర్ 3 కీలకం. ఇది స్టెప్ నెంబర్ 4, జీడిపప్పు. ఈ జీడిపప్పులోనే మీరు గసగసాలు పచ్చి కొబ్బరి వేసి నానబెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర ఆల్రెడీ గసగసాలు పచ్చి కొబ్బరి ఫ్రీజ్ చేసి ఉన్నాయి. ఇందులో కొంచెం బియ్యం కూడా ఉంది, అవి వేసేస్తున్నా. గసగసాలు పచ్చి కొబ్బరి జీడిపప్పు, కొంచెం బియ్యం బాస్మతి రైస్. ఎంత వేయాలండి ఇది అని అడుగుతారు మీరు. ఎంత వేయాలి అంటే ఇగోండి ఇంత ముక్క, ఒక 4 ఇంచెస్ ముక్క పచ్చి కొబ్బరి, 4 టీ స్పూన్స్ గసగసాలు, ఒక 1.5 టీ స్పూన్ బాస్మతి రైస్. ఇట్లా జీడిపప్పుతో పాటు నానబెట్టుకొని, జీడిపప్పులు వచ్చి ఒక గుప్పెడు, ఒక 50 గ్రామ్స్ జీడిపప్పులు పడతాయి. మలై మసాలా అంటే ఆ మాత్రం టేస్ట్ ఉండాలి. సో వీటిని వేడి నీళ్ళలో నానబెట్టాను, వాటిని కూడా వేడి నీళ్ళలో నానబెట్టండి. ఇది మొత్తం పేస్ట్ చేసుకోనండి. ఇది స్టెప్ నెంబర్ 4. చాలు, మన స్టెప్పులు అయిపోయినాయి. తీసుకొస్తాను, కర్రీని తీసుకొస్తా. ఉల్లిపాయ పచ్చివాసన పోయింది, ఫ్రై అవ్వక్కర్లేదు డీప్గా, పచ్చివాసన పోతే చాలు. దీన్ని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేయండి సన్న సెగ మీద. ఆ 4-5 నిమిషాలు అయిపోయింది. పూర్తిగా వేగిన ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇట్లా వేగిన తర్వాత ఇదిగోండి, ఫస్ట్ మన పెరుగు మిక్స్చర్ వేసేయండి. పెరుగులో మన మసాలాలన్నీ వేసాం కదా, ఆ మిక్స్చర్. దీనిలో మీకు అవసరమైతే వాటర్ కలిపి గిన్నెని మంచిగా క్లీన్ చేసేయండి. నేను అందుకే స్పాచులాస్ వాడతానంటానండి. ఇంత అయితే చేయి పెట్టాలి, లేకపోతే స్పాచులా పెట్టాలి. ఎంత నీట్గా వస్తుంది ఇప్పుడే చూపిస్తాం మీకు. ఒక పనికి పద్ధతి అంటే ఇదే.
చేత్తో కూడా ఇంత నీట్గా రాదు. ఇది ప్లాస్టిక్ కాదు, సిలికాన్. కలిపేసాను. దీన్ని కొంచెం సేపు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటము ఐ కెన్ హ్యాపీలీ సే దట్ ఫ్రమ్ సైలాస్ కిచెన్. మన వెబ్సైట్లో అన్ని అథెంటిక్ ఐటమ్స్ ఉన్నాయండి, ఇంట్లోకి కావాల్సినవి. ఇంకా ఎన్నెన్ని తయారు చేయాలా అని ఉవ్విళ్ళూరుతున్నాను. ఎందుకంటే మీరు అలాగా మంచిగా దాన్ని ఏమంటారు వాడుతున్నారు. పసుపు సైలాస్ కిచెన్దే కావాలి, కారం ఇంకా ముచ్చటే లేదు వేరేది, అట్లా వాడుతున్నారు. కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్. రాబోయే ప్రొడక్ట్స్ ఏంటంటే మనవి గ్రేవీ పేస్ట్లు, పౌడర్స్ అండి. అంటే ఒక కర్రీ చేయాలి, మీరు ఈ కర్రీనే చేయాలి, దీనికి సంబంధించిన గ్రేవీ ఇచ్చేస్తాం. మీరు జస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టుకుని నా గ్రేవీ కలుపుకుంటే అయిపోయింది. ఆల్రెడీ నేను శాంపిల్స్ పంపించా ఇద్దరికి. చికెన్ కర్రీది నెక్స్ట్ లెవెల్ శైలు అని చెప్పింది. ఏంటంటే చికెన్ తీసుకురా, ఆయిల్ కూడా వేయొద్దు, ఈ పేస్ట్ వేసేయని చెప్పిన. ఆయిల్ కూడా వద్దు, పేస్ట్ వేసింది, చికెన్ వేసింది, కొన్ని హాట్ వాటర్ పోసింది, 3-4 విజిల్స్ రానిచ్చింది, అయిపోయింది చికెన్ కర్రీ. బ్యాచులర్స్ స్పెషల్. లేదు ఫ్రై అనుకోండి, చికెన్ కాసేపు ముందే ఉడకబెట్టి దీంట్లో వేసి ఫ్రై చేయ, గ్రేవీలో వేసి అని చెప్పిన. నెక్స్ట్ లెవెల్ అంతే, చాలా బాగా వచ్చింది. అట్లాంటివన్నీ కూడా రెడీ చేస్తున్నాను మీకోసం, ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి. సో ఇదొక 3-4 మినిట్స్ ఉడికిందండి, చాలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఒక రెమ్మ ఫ్లేవర్ కోసం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం కలిపిన తర్వాత మన జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి, బియ్యం పేస్ట్, దీన్ని కూడా అంతే కన్సిస్టెన్సీ కోసం వాటర్ తీసుకొని ఇందులో వేసేయటమే. వాటర్ మీ కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకోండి, ఇందులో ఎంత కావాలో అంత. మలై వేయకుండా మలై మసాలా ఎక్కడి నుంచి వచ్చిందంటే పచ్చి కొబ్బరి మలై, జీడిపప్పు మలై, టేస్ట్ కోసము అండ్ కమ్మదనం కోసము, పెరుగు మలై. గట్టిగా మాట్లాడితే లాస్ట్కి 2 బటర్ పీసెస్ వేసామంటే మలై మసాలా అంటే అది పక్కా హైదరాబాదీ స్టైల్. మీకు హోటల్స్లో ఇదే దొరుకుద్ది, కాకపోతే ఇంత హైజీనిక్గా మీ అంత శ్రద్ధగా చేయరు, ఇంత టేస్టీగా కూడా చాలా చోట్ల రాదు. ఉప్పు కారం కోసం చెక్ చేసిన, సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు కోడిగుడ్లు వేసేస్తున్నా. 1 2 3 4 5 6. ఎంత బాగుందో కదా చూడటానికి, తినటానికి కూడా బాగుంటుంది. మూత పెట్టేశాను. ఒక 6-7 నిమిషాలు ఉడకనివ్వండి, కుత ఉడకనివ్వండి. లో ఫ్లేమ్ మీద, వెరీ లో ఫ్లేమ్. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ ఇట్లా చెక్ చేసుకోండి, ఇది చాలు అనిపిస్తే ఇట్లా ఉంచండి, లేదంటేనేమో కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎట్లయినా ఏం లేదు, కన్సిస్టెన్సీ ప్రకారం. ఇదిగోండి, ఇంకొంచెం యాడ్ చేస్తాను. నాకు దింపేటప్పటికి ఆ కన్సిస్టెన్సీ కావాలి, అందుకని ఇప్పుడే యాడ్ చేస్తున్నా. టోటల్ వాటర్ ఎంత పోసారని చెప్పాలంటే 400 ml. ఇది బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద. గ్రేవీ కలుపుకుంటాం కదా, దాదాపు 7 minutes 8 minutes నుంచి ఉడుకుతుందండి ఇది, అందుకే నేను వాటర్ పోసా. మనము కట్టేసాక కూడా ఈ కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇట్లా లూజ్గా ఉన్నప్పుడే కట్టేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు చెక్ చేస్తా అండి. మళ్ళీ నాకు ఉప్పు ఒక్క విషయంలోనే కొంచెం మళ్ళీ చూసుకుంటా, వేరే ఏమీ ఫరక్ పడదు. లాస్ట్కి బటర్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి, ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం. ఇది సాల్టెడే ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి, ఫ్లేవర్ కోసం అంతేనండి, ఆ కమ్మదనం కోసం. బస్ కట్టేస్తున్నాను. కొత్తిమీర, ఆ బటర్ కూడా అది అయిపోతుంది. అసలు ఇది అన్నంలో కానీ, రోటీలో కానీ, బిర్యానీలో కానీ, దేనిలోకి తీసి పెట్టక్కర్లేదండి. అసలు దీంతో మనం ఏదైతే తింటున్నామో ఇచ్చి పడేస్తుంది అంతే, ఆ రుచి అట్లా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చలో పక్కకు పెట్టేస్తున్నా, మనం అన్నం తెచ్చుకుందాం. స్మెల్ ఇక్కడికి వస్తుందండి మూత తీయగానే. ఇదిగోండి, ఈ మసాలాతోని, మలై మసాలా విత్ బటర్, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం తిన్నా, తృప్తిగా తింటే అదే 10,000 అండి. అన్నానా మజాగానా. ఐ ప్రిఫర్ స్పూన్ నౌ. స్పూన్ తోటి కలిపితే అంత మజా రాదు. ఇందాక ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కొంచెం తెగింది, మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఎందుకని స్పూన్తో తింటాం. వెరీ వెల్, ఎక్సలెంట్. బాబా మాటలు లేవు. ఎగ్గు కదపట్ల, ఎందుకంటే అది ఎగ్గు స్టార్ట్ చేసినట్టు తింటూనే ఉండాలనిపిస్తుంది. ఇచ్చి పడేసిందండి. సూపర్ అంటే సూపర్. తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే కొన్ని అనుభవించాలి డూడ్ లైఫ్లో. బాయ్.